హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్లోని రిగ్రెషన్ అనాలసిస్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ రిగ్రెషన్ అనాలసిస్ చూద్దాం. రిగ్రెషన్ అనాలసిస్లో మనం 5 టాపిక్స్ మేజర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటివంటే అసలు రిగ్రెషన్ అంటే ఏంది, లైన్స్ ఆఫ్ రిగ్రెషన్, రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్, యాంగిల్ బిట్వీన్ 2 రిగ్రెషన్ లైన్స్, కార్లేషన్ వర్సెస్ రిగ్రెషన్. ఈ 5 టాపిక్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది రిగ్రెషన్ అనాలిసిస్లో. ఓకే, నార్మల్గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి దాంట్లో రిగ్రెషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై సర్ ఫ్రాన్సిస్ గల్టన్ గారు మనకి రిగ్రెషన్ అనేటువంటి టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి రిగ్రెషన్ అంటే ఏంది, రిగ్రెషన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే రిగ్రెషన్ ఈస్ ద మెజర్ ఆఫ్ యావరేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more వేరియబుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఒరిజినల్ యూనిట్స్ ఆఫ్ ద డాటా. ఓకే, సో దాంట్లో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఉంటుంది. మరి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంది, ది లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్స్. ఇక్కడ 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటాం, లెట్ us సపోజ్ ఎక్స్ అండ్ వై తీసుకుంటే దాని మధ్య ఉన్నటువంటి లీనియర్ రిలేషన్షిప్ని మనం ఇక్కడ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రిగ్రెషన్. సో నెక్స్ట్ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైన్స్ ఆఫ్ రిగ్రెషన్, ఇక్కడ మనకి లైన్స్ ఆఫ్ రిగ్రెషన్లో 2 టైప్స్ ఉంటవి. ఒకటి రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ ఉంటుంది. సెకండ్ వన్ ఏముంటుందంటే ఎక్స్ ఆన్ వై ఉంటుంది. సో 2 లైన్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ చెప్తున్నాను. సో వై ఆన్ ఎక్స్ అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇక్కడ 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. సో దాంట్లో ఎక్స్ అండ్ వై, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ and y is the dependent variable, then the line of the regression is regression line of y on x. regression line of y on x లో ఇక్కడ మనకి x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ యూజ్ టు ప్రెడిక్ట్ ద వాల్యూ ఆఫ్ y ఫర్ ఏ గివెన్ వాల్యూ ఆఫ్ x. ఓకే, సో లైన్స్ ఆఫ్ రిగ్రెషన్లో ఫస్ట్ లైన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, మనం ఆ లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఏ బైవేరియేట్ డిస్ట్రిబ్యూట్ ఎక్స్ వై ఐ వేర్ ఐ ఈక్వల్ టు 1 2 3 అప్ టు సో వన్. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లు y ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ ఎ ఇండిపెండెంట్ వేరియబుల్. Okay, let the regression line of y on the x be y equal to a plus bx అంటుంది. By using the principle of least square, the normal equations are summation I equal to 1 up to n y I equal to n a plus b into summation I equal to 1 up to n xi. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. ఓకే, ఈక్వేషన్ 1 అనుకుంటే ఇదే ఈక్వేషన్ని xiతో మల్టిప్లై చేయండి. సమ్మేషన్ xiతో మల్టిప్లై చేస్తే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi ఇంటూ yi ఈక్వల్ టు సమ్మేషన్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ బయటకు వస్తుంది, a ఇంటూ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi ప్లస్ b ఇంటూ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్. ఓకే, xi స్క్వేర్, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ డివైడ్ ద ఈక్వేషన్ 1 బై n. డివైడ్ ఈక్వేషన్ 1 బై n, ఎంతో డివైడ్ చేయండి ఈక్వేషన్ 1ని. అప్పుడు ఏమవుతుంది, 1 బై n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n yi ఈక్వల్ టు, ఇక్కడ n డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో కూడా n ఉంది, క్యాన్సిల్ అవుతుంది, ఏ అవుతుంది, ఏ ప్లస్ b ఇంటూ 1 బై n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు n xi. సో ఇది మనకి ఏమైతే చెప్పండి y బార్ అవుతుంది కదా,
వై బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఎక్స్ బార్ అవుతుంది, ఎక్స్ బార్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద రిగ్రెషన్ లైన్ పాసెస్ త్రూ ఎక్స్ బార్ కామా వై బార్. ఓకే, దట్ ఈస్ the regression line passes through x bar comma y bar. ఓకే, నెక్స్ట్ మనకు తెలుసు ఏంటిది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని దేంతో డినోట్ చేస్తాం మనం, μ11 తో డినోట్ చేస్తాం. సో మరి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా ఏంటి, 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi మైనస్ ఎక్స్ బార్ వై బార్. ఓకే, సో ఈ ఎక్స్ బార్ వై ఇంటూ వై బార్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi. ఓకే, అంటే మనకి ఈ టర్మ్ వచ్చింది 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi ఇంటూ yi ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్. ఓకే, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఓకే, సో అట్లాగే మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం చూపిస్తాం, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్. ఫార్ములా ఏంది మరి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కి 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, మరి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎక్స్ బార్ స్క్వేర్ ని నేను ఇటు తీసుకొస్తా, ప్లస్ అవుతుంది సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్. ఓకే, మనకి ఈ టర్మ్ వచ్చింది ఇప్పుడు 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. దీన్ని 5 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈక్వేషన్ 2 ఉంది చూసారా, ఈ ఈక్వేషన్ 2ని ఎంతో డివైడ్ చేసేస్తున్నాం, ఈ యొక్క ఈక్వేషన్ని ఎంతో డివైడ్ చేస్తున్నాం. ఇదిగో ఈ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఎంతో డివైడ్ చేస్తున్నా. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏముంది, నార్మల్గా మనకి సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు సమ్ ఈక్వేషన్ 2 a ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi ప్లస్ b ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్. ఓకే, సారీ ఇంతసేపు కనపడలేదు అనుకుంటా, ఇది ఉంది. ఓకే, నేను ఇదే కదా ఈక్వేషన్ 2, నేను ఈ ఈక్వేషన్ 2ని ఏం చేస్తున్నా అంటే ఎంతో డివైడ్ చేస్తున్నా అని చెప్పా, ఎంతో డివైడ్ చేశా. ఓకే, ఎంతో డివైడ్ చేశాక 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi yi ఈక్వల్ టు a ఇంటూ 1/n summation I equal to 1 up to n xi plus b into 1/n summation I equal to 1 up to n xi square. ఓకే, ఇది ఏమవుతుంది అప్పుడు ఎక్స్ బార్ అవుతుంది. ఓకే, సో నేను అదే రాస్తాను 1/n summation I equal to 1 up to n xi yi equal to a x bar plus b into 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 6 అనుకోండి. ఓకే, సో మనకి ఇందాకలా ఏం చేసాం, కోవేరియన్స్ తీసుకున్నప్పుడు ఈ టర్మ్ వచ్చింది ఈక్వేషన్ 4లో. మీరు జాగ్రత్తగా నాతో పాటు మీరు కూడా రాసుకుంటుంటే నేను ఈక్వేషన్ 4 అన్నప్పుడు, ఈక్వేషన్ 3 అన్నప్పుడు మీరు నోట్స్లో చూసుకున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఈక్వేషన్ 4 అంటున్నా, ఈక్వేషన్ 4 అనగానే పేపర్ తిప్పి నేను ఇట్లా అనే వరకు మీకు సరిగా కనిపించకపోవచ్చు. మీరు పేపర్ మీద రాసుకున్నారనుకోండి క్లారిటీగా కనిపిస్తుంది.
ఓకే, సో ఈక్వేషన్ 4లో ఏముంది మనకి 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n xi ఇంటూ yi టర్మ్ ఉంది. ఆ టర్మ్ వాల్యూ ఉంది. అదే వాల్యూని మనం తీసుకెళ్ళి ఎక్కడ ఇప్పుడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 తీసుకెళ్ళి ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 and 5 ఇన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, మనకి ఇంతకు ముందు 1/n ఈక్వేషన్ 4లో ఈ టర్మ్ ఏమొచ్చింది? ఈక్వేషన్ 4 కోవేరియన్స్ ఆఫ్ x కామా y ప్లస్ x బార్ y బార్, అంతేనా? ఎస్, దీని ప్లేస్లో అదే సబ్స్టిట్యూట్ చేసా. ఈక్వల్ టు ax ప్లస్ ఈ టర్మ్ ఎక్కడ వచ్చింది మనకి? ఈక్వేషన్ 5లో వచ్చింది. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? ఇదిగో చూడండి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో ఇది ఈ ఈక్వేషన్ ని మనం ఏమనుకుంటున్నామంటే 7 అనుకోండి. ఓకే, ఈక్వేషన్స్ ఒక 7-8 వస్తాయి. మీరు క్లారిటీగా రాసుకుంటేనే అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 3ని x బార్తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై ఈక్వేషన్ 3 బై x బార్. ఈక్వేషన్ 3ని x బార్తో మల్టిప్లై చేస్తున్నాం. ఈక్వేషన్ 3 ఏముంది ఇక్కడ మనకి? ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకి? ఇదిగోండి, y బార్ ఈక్వల్ టు a ప్లస్ b x బార్. ఓకే, y బార్ ఈక్వల్ టు a ప్లస్ b x బారా, b x బార్. ఇది థర్డ్ ఈక్వేషన్. దీన్ని మనం x బార్తో మల్టిప్లై చేసినప్పుడు x బార్ ఇంటూ y బార్ ఏ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 8 అనుకుందాం. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ 7లో నుంచి ఈక్వేషన్ 8ని తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 7 and 8. ఓకే, సో అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ టు ఏ ఎక్స్ బార్ ప్లస్ బి ఆఫ్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే, ఇది ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 8 ఏంది? ఎక్స్ బార్ వై బార్ ఈక్వల్ టు ఏ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్లు పెడుతున్నా. ఎక్స్ బార్ వై బార్ క్యాన్సిల్ అవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ బార్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు బి ఆఫ్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ బార్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బి ఉంటుంది, సారీ ఇక్కడ బి కూడా ఉంటుంది ఈక్వేషన్ 3లో. ఇక్కడ కూడా బి ఉంటుంది, ఇక్కడ కూడా బి వస్తుంది. అదొక చిన్న మిస్టేక్ అయింది. బి ఉంటుంది ఈక్వేషన్ 3లో. వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బిఎక్స్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఈక్వేషన్ 3లో వై బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. సో నేను ఇంతకు ముందుకి ఇక్కడ బి పెట్టలేదు, ఇప్పుడు పెట్టా. సో మనకి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు బీని దీంట్లో మల్టిప్లై చేయండి. బి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ బార్ స్క్వేర్ మైనస్ బి ఎక్స్ బార్ స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంది? బి వాల్యూ. బి ఈక్వల్ టు ఏమవుతుంది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దీంట్లో మనకి ఇప్పుడు ఒక పాయింట్ గుర్తు రావాలి. ఏంటంటే కార్లేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కార్లేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన ఓన్లీ కోవేరియన్స్ మాత్రమే కావాలి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కావాలి కాబట్టి ఈ రెండింటిని తీసుకుపోతే మల్టిప్లై అవుతాయి. అంటే ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. అంటే
ఏంది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇక్కడ ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామ వై ప్లేస్లో నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. బి ఈక్వల్ టు ఆర్ ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, అంటే బి ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. దిస్ ఈస్ బి. ఓకే, ఇక్కడ ఈ బి అనేది స్లోప్ అనుకుంటే, సిన్స్ బి ఈస్ ద స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్, బి ఈస్ ద స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ and it passes through the point passes through x bar comma y bar. అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే b అనేది స్లోప్ అవుతుంది, అదేవిధంగా x బార్ కామా y బార్ ఇట్ పాస్ త్రూ x బార్ y బార్. అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, అదే లైన్ ఫార్ములా y minus y bar ఈక్వల్ టు b ఆఫ్ x మైనస్ x బార్. ఇక్కడ b అనేది ఏంది, స్లోపు. ఇక్కడ స్లోప్ b వాల్యూ వచ్చింది మనకు. ఇంతకు ముందు ఒక దగ్గర రాసాం మనం, ఏంది, ద రిగ్రెషన్ లైన్ పాస్ త్రూ ద x బార్ y బార్ అని. సో ఆ రెండు పాయింట్స్ ని కలిపి మనం ఇక్కడ b ఇస్ ద స్లోప్ ఆఫ్ ద రిగ్రెషన్ అండ్ ఇట్ పాసెస్ త్రూ ద x బార్ y బార్ అన్నప్పుడు మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది ఫార్ములా y మైనస్ y బార్ ఈక్వల్ టు b ఆఫ్ x మైనస్ x బార్. ఇక్కడ b అనేది స్లోప్. ఓకే, సో ఇక్కడ మనకి స్లోప్ అనేది వచ్చింది. స్లోప్ వాల్యూ ఏమొచ్చింది, b వాల్యూ ఏమొచ్చింది, r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x ఇంటూ x మైనస్ x బార్. ఓకే, దిస్ ఈస్ ద రిగ్రెషన్ లైన్. y minus y bar equal to r into sigma y by sigma x into x minus x bar. This is the regression line of y on x. Okay, so next video lo regression line of x on y చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.